ఏం ట్రైన్ అయి ఉంటుంది? మెల్లగా వస్తుందన్నమాట. 107 అమ్మ. ఫర్ ఏసీ అండ్ ఎలక్ట్రిక్ కంప్లైంట్స్ లేదని చెప్పి ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పారు కదా. ఈ నెంబర్కి కాల్ చేసానండి. ఈ నెంబర్ ఏమో ఆంధ్రప్రదేశ్ ఈ కంట్రోల్ నెంబర్ అనమాట. ట్రైన్లో ప్రైవేట్ రూమ్ చేసుకుంది. మొత్తం ఒక దుప్పటి కప్పుకొని వి ఎంటరింగ్ హిందూపూర్ అండ్ వెల్కమ్ టు హిందూపూర్, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. జై బాలయ్య, జై జై బాలయ్య. ఎప్పుడు హిందూపూర్ వచ్చినా సరే అండి ఈ మన కోనసీమ గోదావరి రుచుల బిర్యానీ, ఫ్రై పీస్, పొట్లం బిర్యానీ. మెట్రో ట్రైన్ మన హైదరాబాద్ మెట్రో చాలా చిన్న మెట్రో అండి. కాళ్ళు తిరిగి వచ్చేసి మాత్రం. మోక్షి, గుడ్ మార్నింగ్ అనుష. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. పార్ట్ 2 ఆఫ్ యలహంక కాచిగూడ ఎక్స్ప్రెస్ అండి. పార్ట్ 1లో మనము యలహంక నుంచి దొడ్డబల్లపూర్ దాకా కవర్ చేసాము, ట్రైన్ ఇంటీరియర్తో సహా. ఇప్పుడు పార్ట్ 2లో మనము దొడ్డబల్లపూర్ నుంచి కాచిగూడ కవర్ చేసామండి. అది కాచిగూడ హైదరాబాద్ అండి. మనం ఈ వ్లాగ్లో మాకలిదుర్గా లేకు, పెనుకొండ, తర్వాత పుట్టపర్తి, ధర్మవరం ప్లస్ మార్నింగ్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ మొత్తం కవర్ చేసాం. సరేనా? బ్లాగ్ మొత్తం చూడండి, మిస్ కాకుండా. సరేనా? ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. చూసారా, మన ట్రైన్ ఇప్పుడు దొడ్డబల్లపూర్ దాటిందండి, కానీ కవర్ చేయలేకపోయాను. బ్యాడ్ లక్ ఏంటంటే చూసారుగా జితేందర్ భయ్య ఈ ట్రైన్లో 10 years పనిచేస్తున్నాడు కాచిగూడ డివిజన్లో. ఈ ట్రైన్ కాకుండా మన కాచిగూడ స్టార్ట్ అయ్యే వెంకటాద్రి, కాచిగూడ మైసూరు, చెన్నై ఎగ్మూరు, అన్ని ట్రైన్స్ కవర్ చేస్తామన్నమాట. కానీ ఎక్కువ షేర్ మరి ఈ ట్రైన్ అన్నమాట. ఈ భయ్య ఏమో మొత్తం 5% ఏజ్కి వచ్చేస్తూ నేను ఇద్దరు ఉంటారు అటెండర్లో. ఈయనేమో ఫస్ట్ ఏజ్ దగ్గర చూసుకుంటారంటే థర్డ్ ఏజ్కి వేరే ఆయన ఉన్నాడు అనమాట. ట్రైన్ మాత్రం దొడ్డబల్లపూర్ దాటినాకండి దంచి కొడుతుంది అనమాట. మ్యాక్స్ స్పీడ్ లేదు, మ్యాక్స్ స్పీడ్లో. మెయిన్ స్పీడ్ అండి బాబు. మళ్ళీ ఎక్స్ప్రెస్ అండి బాబు, సూపర్ ఉంటుంది కదా. ఆ స్పీడ్ ఎలా వెళ్తుంది, స్పీడు గుమ్ముతుంది, ఎలా గుమ్ముతుంది అనమాట. చూడండి, మన ఎదురు ట్రైన్ వస్తుంది కదా, వ్యాప్ 7 లోకమోటివ్ అండి. వ్యాప్ 7 అండి. ఏం ట్రైన్ అయి ఉంటుంది? ఇప్పుడే మన ఎదురు ట్రైన్ లేదు కదండి, అదే హిందూపూర్ యశ్వంత్పూర్ స్పెషల్ అండి. స్పెషల్ ట్రైన్ అనమాట. బోర్డర్ హల్ దగ్గర మన ట్రైన్తో క్రాస్ అయింది అనమాట. ట్రైన్ మాత్రం చాలా స్పీడ్ వెళ్ళిపోయింది, తక్కువ. చిన్న ట్రైన్ అండి, చిన్న ట్రైన్. చాలా రోజుల తర్వాత ఒక ఐసీఎఫ్ వచ్చిన ట్రైన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా కవర్ చేయడానికి నాకు ఛాన్స్ దొరికిందండి. ఆ ఛాన్స్ని ఈరోజు నేను 100% యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే మనకు వచ్చేప్పుడు చికెన్ అయిపోయిందండి, అప్పుడేం కనిపించదు కదా. అంతే వెళ్తుల్లో ఎంతవరకు ఉంటుందో మంచి కవర్ చేస్తాను అంతే. మన అందమైన వ్యాపారం లోకమోటివ్, తర్వాత 2 జెట్లు గ్యాస్లు, తర్వాత ఏమో ఫస్ట్ ఏసీ, తర్వాత సెకండ్ ఏసీ, తర్వాత థర్డ్ ఏసీ. ట్రైన్ కవర్ అయిపోతుంది బాబు, ఎంత బాగుంటుంది ట్రైన్.
మాగాలి రైల్వే స్టేషన్ క్రాస్ అయినా వస్తుంది అనమాట. ఇది ఎక్కడుందంటే దొడ్బల్లాపూర్ గౌరబిదినూర్ మధ్యలో వస్తుంటుంది ఈ లేక్. ఎప్పుడైనా మీ రూట్లో ట్రావెల్ చేస్తే మాత్రం ఈ లేక్ మిస్ అవ్వకండి. చాలా బాగుంది వ్యూ అయితే, వ్యూ పాయింట్ చాలా బాగుంది. చాలా మెల్లగా వస్తుందన్నమాట. ర్యాంప్ 7 లోపల ర్యాంపేజ్ దగ్గర నుంచి ట్రైన్ దగ్గర వస్తుంది. వెల్కమ్ టు గౌరబిదనూర్ అండి. మన కర్ణాటకలో ఇది మన లాస్ట్ స్టేషన్ అనమాట. నెక్స్ట్ ట్రైన్ ఆంధ్రలో ఎంటర్ అవుతుందండి. నెక్స్ట్ స్టేషన్ ఏమో హిందూపూర్ అండి. హిందూపూర్ నుంచి మన ట్రైన్ ఆంధ్రలో ఎంటర్ అవుతుంది అనమాట. మన ట్రైన్ ఏమో మొత్తం 3 స్టేషన్ కవర్ చేస్తుందండి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఎక్కువ కవర్ చేసేది మాత్రం ఆంధ్రప్రదేశ్ అండి. ట్రైన్ ఏమో అనుకున్నా అండి, కానీ ర్యాంపేజ్ మాత్రం మామూలుదండి. సూపర్ ర్యాంపేజ్ అండి బాబు. అనుకున్న దానికంటే ట్రిపుల్ ర్యాంపేజ్ ఈ ట్రైన్ మాత్రం చాలా బాగుంది. జర్నీ మాత్రం ఈవినింగ్ జర్నీ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడైతే తెలంగాణ స్టార్ట్ అయితే అప్పటి నుంచి కొడుతూనే ఉన్నాడు, బాగా కొడుతున్నాండి. కాదు చెప్తున్నా కదా, వయా పుట్టపర్తి వయా గుంతకలు వెళ్ళడం వల్ల ఈ ట్రైన్ 2 hours ఎక్స్ట్రా టైం తప్ప ఈ ట్రైన్ కూడా మంచి ట్రైన్ అండి. ఎక్కడ దగ్గర కాదు, పేరుగా ఎక్స్ప్రెస్, కానీ దీనికి కూడా స్టాప్స్ చాలా లెస్ ఉన్నాయి. లిమిట్ స్టాప్స్ అనమాట, ఎక్కువ స్టాప్స్ చేయలేదు. మీరు చూడండి, కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్కి ప్లస్ ఈ ట్రైన్కి మీరు హైదరాబాద్ బెంగళూరు స్టాప్ తీసుకుంటే రెండింటి సేమే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ అది సూపర్ ఫాస్ట్, ఇది ఎక్స్ప్రెస్, అదే డిఫరెన్స్ అంతే, ఇంకేం లేదంటే. చెట్లు బాగున్నాయి కదా, చెట్ల మధ్యలో చాలా బాగున్నాయి ఇవైతే. బాయ్ బాయ్ గౌరబిదనూర్, బాయ్ బాయ్ కర్ణాటక, బాయ్ బాయ్. (106) 107 110 అమ్మ, 106 107 107 108 108 107. మన ట్రైన్ యొక్క మ్యాక్స్ స్పీడ్ అనుకుందండి. మన ట్రైన్ ఇలా గౌరబిదనూర్ దాటిందో లేదో కరెక్ట్ 110 స్పీడ్ అనుకుందండి. 105 దాటింది, 105 106 107 108 110 అనేది కరెక్ట్గా అందుకుందండి. స్పీడ్ అయితే మ్యాక్స్ స్పీడ్ అందుకుంది అనమాట. అది గ్రేట్ కదా. ఫోన్ ఛార్జింగ్ పెట్టానండి, కానీ ఛార్జర్ పనిచేయలేదు. చూసారా, అది నిజం అంటే ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ ఫర్ ఏసీ అండ్ ఎలక్ట్రిక్ కంప్లైంట్ లేదని చెప్పి ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పారు కదా. ఈ నెంబర్కి కాల్ చేశానండి. ఈ నెంబర్ ఏమో ఆంధ్రప్రదేశ్ ఈ కంట్రోల్ నెంబర్ అనమాట. ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు మీ ట్రైన్ ఏ ట్రైన్ అని అడిగారు. ఈ కోచ్ నెంబర్ తర్వాత సీట్ నెంబర్ అడిగారండి. వెంటనే రెస్పాన్స్ అయ్యారు, పంపిస్తామని చెప్పారండి. చూద్దాం పంపిస్తారో లేదో. ప్రజెంట్ ఛార్జింగ్ పనిచేయట్లేదు, ఎందుకంటే మార్నింగ్ 5 దిగుతాం కదా, ఛార్జింగ్ కావాలండి. ఎందుకంటే నైట్ 10 తర్వాత ఛార్జింగ్ నడవదు. అందుకే ట్రైన్లో ప్రైవేట్ రూమ్ చేసుకుంది. మొత్తం ఒక దుప్పటి కప్పుకొని
ఇట్లా కట్టుకొని ఇక్కడ పిల్ల పెట్టుకొని మొత్తం తన ప్రైవేట్ రూమ్కి చూస్తారా. ఓకే, వావ్, వ్యాగ్-9 locomotives, వ్యాగ్-9 కాజీపేట్ అండ్ వ్యాగ్-9 అరకోణం friends. And finally we entering Hindupur, and welcome to Hindupur, welcome to Andhra Pradesh. రోడ్ చాలా బ్యాగ్ ఇక్కడ ఉన్నారండి, మొత్తం ట్రైన్ ఫుల్ అయ్యేలా ఉంది ఇక్కడైతే. జనాలు మాత్రం చాలా బాగుందండి ఇక్కడ. వెల్కమ్ టు హిందూపూర్, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. ఎప్పుడు హిందూపూర్ వచ్చినా సరే అండి ఈ బాలయ్య స్లోగన్ పక్క వస్తుందండి. ఎందుకంటే రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన బాలకృష్ణ గారు హిందూపూర్ నియోజకవర్గానికి 3వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారనమాట. అందుకే జై బాలయ్య అంటారు అనమాట. హిందూపూర్ అంటే బాలయ్య, బాలయ్య అంటే హిందూపూర్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయిపోయినామండి. ఇంకా హిందూపూర్ తర్వాత మనం కవర్ చేసేది తర్వాత పెనుకొండ నుంచి మన ట్రైన్ అనంతపురం వెళ్దండి. డైరెక్ట్ ధర్మవరం వెళ్దు. పెనుకొండ నుంచి 2 routes ఉంటాయి. 1 lane ఏమో టువర్డ్స్ ప్రశాంత్ నిలయం, అదే పుట్టపర్తి. 1 lane టువర్డ్స్ ధర్మవరం అనమాట. మన ట్రైన్ ఏమో పుట్టపర్తి వెళ్ళి అలాగే అదే ప్రశాంత్ నిలయం వెళ్ళి అలా ధర్మవరం. దానివల్ల మన ట్రైన్కి 1 hour ఎక్కువ టైం పడుతుంది అనమాట. మొత్తానికి మన ట్రైన్ ఏమో హిందూపూర్ నుంచి కరెక్ట్గా 2 నిమిషాల తర్వాత స్టార్ట్ అయిపోయిందండి. బాయ్ బాయ్ హిందూపూర్. కానీ హిందూపూర్లో మాత్రం చాలామంది క్రౌడ్ ఎక్కిరు ఈ ట్రైన్లో మాత్రం. ఇంకా హిందూపూర్లో ట్రైన్ ఎంటర్ అయిందో లేదో క్రౌడ్ చాలా ఉండేది ట్రైన్కి. పక్క వచ్చేసాను. బాయ్ బాయ్ హిందూపూర్. చూసారా, మొత్తానికి నా ఛార్జర్ పనిచేస్తుందండి. ఇప్పుడు ఛార్జింగ్ పనిచేస్తుంది. నేను ఇలా ఇన్ఫామ్ చేశాను లేదో ఈ నెంబర్కి వెంటనే మెయిన్ టెక్నీషియన్ వచ్చారండి, ఏసీకి వచ్చిన టెక్నీషియన్ వెంటనే రెస్పాండ్ అయ్యారనమాట. వెంటనే పనిచేస్తుంది. థ్యాంక్స్ టు ఆంధ్రప్రదేశ్ ఈ కంట్రోల్ బోర్డ్ అండి. మీ సౌత్ సెంట్రల్ రైల్వేలో రెస్పాన్స్ చాలా బాగుందండి ఈ విషయంలో మాత్రం. ఇంత ముందు కూడా నేను ఒక ట్రైన్లో ట్రావెల్ అయింది, తిరుపతి విశాఖపట్నం స్పెషల్ ట్రైన్లో. అప్పుడు ఇదే ప్రాబ్లం అయింది, అప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యారనమాట. నిజంగా గ్రేట్ అండి పాపం ఈ విషయంలో మాత్రం. వెల్కమ్ టు పెనుకొండ. ఊరికి ముందో కొండ, ఊరికి వెనుకో కొండ, ఊరికి పక్కన కొండ. ఇప్పుడు పెనుకొండ నుంచి మొత్తం 3 lanes ఉన్నాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ ప్రశాంత్ నిలయం పుట్టపర్తి, ఒక లైన్ ఏమో టువర్డ్స్ ధర్మవరం, ఒక లైన్ ఏమో టువర్డ్స్ హిందూపూర్. మనమేమో ఇప్పుడు హిందూపూర్ లైన్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు మనము టువర్డ్స్ పుట్టపర్తి లైన్లో వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మనం ధర్మవరం లైన్కి వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఈ ట్రైన్ వయ పుట్టపర్తి వెళ్తాం అనమాట. అందుకే ఈ ట్రైన్ పేరు ప్రశాంత్ నిలయం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కాదండి, మన భువనేశ్వర్ బెంగళూరు ప్రశాంత్ ఎక్స్ప్రెస్ కూడా వయ పుట్టపర్తి వెళ్తుంది. మన రాజధాని కూడా వయ పుట్టపర్తి వెళ్తుంది. చాలా ట్రైన్స్ వయ పుట్టపర్తి మీద వెళ్తాయి అనమాట. సంపత్ క్రాంతి ఇంతకుముందు ఉండేది కానీ ఇప్పుడు సంపత్ లేదు. కాచిగూడ మైసూరు, తర్వాత ఎల్టీటీ కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్, తర్వాత మన వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్స్ మాత్రం వయ ఇవి వెళ్ళవన్నమాట. ఇది ఇటు దురంతో ఎక్స్ప్రెస్, ఇది వెళ్ళవన్నమాట. వయ పుట్టపర్తి వెళ్ళవు. రాజధాని తర్వాత ఈ ట్రైన్ ప్రశాంతి ఎక్స్ప్రెస్, మన ప్రశాంత్ నీలయం ఎక్స్ప్రెస్ మాత్రం వయ పుట్టపర్తి వెళ్తాయి అన్నమాట. మొత్తానికి మన ట్రైన్ పెనుకొండ స్టార్ట్ అయిపోయింది. పెనుకొండలో నేను లాగ్ చేసినప్పుడు నా ముందు పైన కోదిందండి. లక్కీగా కోది నా మీద పడి మొబైల్ తీసుకోలేదు. నా లక్ చాలా బాగుందండి. అప్పటికి ఎవరో ఒక ఆయన చెప్పి నేను కలెక్ట్ చేశాను, లేకపోతే ఆ కోది నా మీద పడిపోయి మొబైల్ తీసుకునేదండి బాబు. లక్ బాగుంది, నా లక్ చాలా బాగుంది ఈరోజు.
చూసారా విండ్ ఎనర్జీ. వావ్, ఎంత బాగుందండి అసలు ఆ ఏరియా అయితే. చాలా బాగుంది కదా విండ్ ఎనర్జీ అయితే. ఇక్కడ చూడండి ఇంకా డిఫరెంట్. పని జరుగుతుంది కదా. ఇక్కడ మనకి 2 లైన్ డివైడ్స్ అవుతున్నాయి కదా. ఆ లైన్ ఏమో టూవర్స్ ధర్మవరం వెళ్ళిపోద్ది అండి. మనం ఈ లైన్ ఏమో టూవర్స్ పుట్టపడుతుంది అండి. ఇక్కడ డివైడ్ అయిపోతుంది అనమాట. అదేమో ధర్మవరం లైన్, ఇదేమో పుట్టపడుతుంది లైన్ అనమాట. ఇక్కడ నుంచి వెల్కమ్ టు శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయం పుట్టపర్తి. ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయిందండి పుట్టపర్తి నుంచి మాత్రం. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోద్ది ఇక్కడ నుంచి. పుట్టపర్తిలో ఆల్మోస్ట్ ట్రైన్ ఫుల్ అయిపోయిందండి. చాలామంది ఎక్కడం దిగడం వల్ల నేను దిగి కవర్ చేయలేకపోయినాను. పుట్టపర్తిలో ట్రైన్ అలా ఎగ్జాక్ట్ 2 మినిట్స్లో స్టార్ట్ అయిపోయిందండి. పుట్టపర్తి మంచి మెయిన్ స్టాప్ కదా, ట్రైన్ కనీసం 5 మినిట్స్ స్టాప్ చేయాల్సింది. నేను వెంటనే తీసాడు, అందుకే పుట్టపర్తి కవర్ చేయలేకపోయాను. ఎప్పుడైనా సరే మీరు పుట్టపర్తి రానుకుంటే అది ఉంటుంది కదా, పుట్టపర్తి సాయిబాబా దర్శనానికి ఇక్కడ దిగొచ్చాను ట్రైన్. హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఈ ట్రైన్ మంచి ఆప్షన్ అండి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఈ ట్రైన్ చాలా మంచి ఆప్షన్. అందుకే ఈ ట్రైన్ ప్రశాంత్ నిలయం ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ పుట్టపర్తి. ఈ పుట్టపర్తి దాటిన తర్వాత మన ట్రైన్ తిరిగి మళ్ళీ మెయిన్ లైన్లో ఎంటర్ అవుతుందండి, అదే ధర్మవరం లైన్లో. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ ధర్మవరం అనమాట. చూడండి మన ట్రైన్ ఏమో గుహలో నుంచి వెళ్తుంది అనమాట. పుట్టపర్తి దాటగానే ఒక గుహ వస్తుంది అనమాట. ఆ గుహ లోపల నుంచి మన ట్రైన్ వస్తుంది. ఇప్పుడు ఒకటే ఒక గుహ వస్తుంది అనమాట. అవి చాలా బాగుంటాయి అనమాట. గుహ దాటిపోయిందండి. చూడండి మన వేదాంత్ గారు ఫోన్లో బిజీగా ఉన్నాడు. మనం సేమ్ పడుకుంటా, నిద్రపోతే పడుకోవద్దు. తండ్రి చూడండి, దీనికి బాటిల్లో వాటర్, దీనికంటే దీనిలో వాటర్ వద్దంట. పెద్ద బాటిల్, మినరల్ వాటర్ బాటిల్ వాటర్ కావాలండి దీనికి. ఈ వాటర్ తాగదు. బ్యాండ్ కొడుతుంది, బ్యాండ్ బాగా కొడుతున్నా బ్యాండ్. చింటూ. ఇప్పుడు టైం 6:50 అవుతుందండి. మేము డిన్నర్ చేస్తున్నాం అనమాట. ఈ డిన్నర్ చేసి పడుకుంటుపోతామండి. ఎందుకంటే రేపు మార్నింగ్ 5 లెగాలి కదా కాచిగూడలో. అందుకే ఇప్పుడే డిన్నర్ చేస్తున్నాం. మా డిన్నర్ ఏమో మేము యలహంకలో ఉన్న కోనసీమ గోదావరి రుచుల నుంచి పొట్లం బిర్యానీ ఇస్తున్నామండి. 2 పొట్లం బిర్యానీ 4 మూడు ఉన్నాం కాబట్టి అక్కడ నుంచి ఆర్డర్ ఇస్తున్నాం అనమాట. అది మా డిన్నర్ ఈరోజు. ట్రైన్ ఫుడ్ తిందామంటే ఈ ట్రైన్లో ఈ క్యాటరింగ్ ఏరియాస్ కరెక్ట్ లేవండి. ప్లస్ ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్డ్ లేదు. ప్లస్ మొబైల్ ప్యాంట్రీ ఉంది, కానీ మొబైల్ ప్యాంట్రీ మీద నమ్మకం లేదండి. ఫుడ్ ఎలా ఉంటుందో. మొబైల్ ప్యాంట్రీలో ఏంటంటే చపాతీ, చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ అమ్ముతారు, కానీ మాకు అంత భరోసా లేదండి. అందుకే మేమే తెచ్చుకున్నాం ఫుడ్ బయట నుంచి. మన కోనసీమ గోదావరి రుచుల బిర్యానీ, ఫ్రై పీస్, పొట్లం బిర్యానీ మాకు అత్తే సర్వ్ చేస్తుంది మాకు అనమాట. మొత్తానికి ట్రైన్ జర్నీలో మంచి కూల్ వెదర్లో ఈ బిర్యానీ తింటే కిక్కే వేరండి బాబు.
ఇప్పుడు టైం 7 అయిందండి. మా డిన్నర్ అయిపోయింది. డిన్నర్ బాగానే ఉంది, పర్లేదు. చూడండి, ఇప్పుడు మన ట్రైన్ ధర్మవరం ఎంటర్ అయింది. కరెక్ట్ 7:10కి ట్రైన్ ధర్మవరం ఎంటర్ అయిందండి. చూద్దాం, నేను తినే వరకు ఆగితే ధర్మవరం కవర్ చేసాను, కవర్ చేయను అంతే. ఓ మై గాడ్, ఇది అవుతుంది. మొత్తానికి మా డిన్నర్ అయిపోయిందండి. ట్రైన్ ఇప్పుడు ధర్మవరంలో ఆగిందనమాట. ధర్మవరంలో ఎంత ఏమైందంటే, మా ట్రైన్ వచ్చే ముందు ఒక గూడ్స్ ట్రైన్ ఉందన్నమాట. మా ట్రైన్ ఆపేసి గూడ్స్ ట్రైన్కి సిగ్నల్ ఇచ్చారండి. అది నాకు అర్థం కాలే. ఎప్పుడైనా సరే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒక గూడ్స్ ట్రైన్ ఉంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ పీరియడ్ ఇస్తారు కదా, ఇక్కడ గూడ్స్ ట్రైన్ పీరియడ్ ఇచ్చారండి. అది వెరైటీగా పీరియడ్ ఇచ్చారనమాట. ఇప్పుడు ధర్మవరం స్టేషన్ విషయానికి వస్తే, ధర్మవరం స్టేషన్ కూడా ఏమో డిఎంఎం, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5, జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ ధర్మవరం. ఇప్పుడు చూడండి ధర్మవరంలో లైన్ బీడ్ ఎంత ఉందో. ఈ బీడ్ అంతా మన వెనకాల వస్తుంది ఒక ట్రైన్, కోయంబత్తూర్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ బీడ్ అంది ఇదంతా. మొత్తం ముంబైలో బ్యాచ్ అని ఇదంతా అనమాట. కానీ ధర్మవరంలో మాత్రం మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ, నైట్ డిన్నర్ కానీ మంచిగా దొరికిపోతాయండి. ఇప్పుడు దోశ, ఇడ్లీ అని దొరుకుతున్నాయండి. కాదు, మేము బిర్యానీ తెచ్చుకున్నాం కదా, కోనసీమ గోదావరి బిర్యానీ, అది పొట్లం బిర్యానీ తినేసామండి. బిర్యానీ చాలా బాగుంది. ధర్మవరం స్టేషన్ అయితే మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయిందండి బాబు. మామూలు కాదు, జామ్ ప్యాక్ అయిపోయింది అనమాట, జామ్ ప్యాక్. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి కదా, అందుకే ఇంత లోడ్ ఉందన్నమాట. ఈ ధర్మవరం నుంచి మొత్తము 3 లైన్స్ వెళ్తాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ పుట్టపడదండి, అది ప్రశాంత్ నీళ్ళు ఏమో. ఒక లైన్ ఏమో టువర్డ్స్ పెనుకొండ అండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ అనంతపురం అండి. ఇప్పుడు మనమేమో టువర్డ్స్ అనంతపురం లైన్లో వెళ్తాం అనమాట. మొత్తానికి 15 నిమిషాలు ఢిల్లీ తర్వాత మన ట్రైన్ ధర్మవరం నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ ఏమో అనంతపూర్ అండి. ఇంకా అనంతపూర్ కవర్ చేయాలనుకోవట్లేదు, పడుకుందాం అనుకుంటారు. ఎందుకంటే నాకు నిద్ర బాగా వస్తుంది, ప్లస్ మార్నింగ్ 5కి లెగాలి కదా, ఇంకా పడుకుందాం అనుకుంటున్నాను అండి. ఇంకో అప్డేట్ ఇస్తా అండి, ఈ ట్రైన్కి గుంతకల్లో 4 బోగిలు యాడ్ అవుతాయండి. ఆ 4 బోగిలు ఎక్కడ అనుకుంటారు? 4 బోగిలు. ఆ 4 బోగిలు ఏమో మనకి వాస్కో డి గామా హౌరా వెళ్ళే ట్రైన్ ఉంటుంది కదండి, ఆ ట్రైన్కి ఏమో 6 కోచ్లు యాడ్ చేస్తారనమాట. కాచిగూడ వాస్కో ట్రైన్ కోచ్లు అనమాట. ఆ కోచ్లు ఏమో గుంతకల్లు విడదీసి ఈ ట్రైన్కి మన ట్రైన్కి ఏమో గుంతకల్లు అంటిస్తారనమాట. అప్పుడు 19 కోచ్లుగా ఉన్న మన ట్రైన్ 23 కోచ్లు అయిపోతుంది అనమాట. బాయ్ బాయ్ ధర్మవరం, మన ఆంధ్రదేశానికి ఒక వరం. ఇప్పుడు ట్రైన్ కరెక్ట్గా 8:09 అయిందండి. మన ట్రైన్ ఇప్పుడు అనంతపూర్ చేరుకుంది. 20 మినిట్ డిలే. మన ట్రైన్ యాక్చువల్గా 10కి చేరుకోవాలి అనంతపూర్, 8:10కి చేరుకుంది అనమాట. 20 మినిట్ డిలే ఉంది ట్రైను. అందుకే ఇంక బెడ్డింగ్ సర్దుకున్నాం, మొత్తం బెడ్డింగ్ అంతా పరుచుకున్నామండి. ఇంకా పడుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ 5కి లెగాలి కదా. పడుకోకపోతే మార్నింగ్ లెగలేమండి. అందుకే అందరూ మా అనూష అందరు పడుకుని పోతారు, మా ప్రియాంక, సత్య అందరు పడుకుని పోతారండి. నేను ఒక్కడ బెడ్డింగ్ అనమాట. నేను కూర్చోండి మొత్తం బెడ్డింగ్, నా పిల్లో, నా బ్లాంకెట్, నా బెడ్షీట్ మొత్తం రెడీ చేసిన అండి. ఇంక నేను పడుకుని పోతాను అన్న. మా వాళ్ళు తొందర ఎక్కువ లైట్ కూడా ఆపేశారు. బాయ్ బాయ్, గుడ్ నైట్. మనం మార్నింగ్ హైదరాబాద్ వెళ్తాం, అదే కాచిగూడ వెళ్తుంటా. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మేము మార్నింగ్ 5కి చేరుకోవాలండి కాచిగూడ. మన ట్రైన్ ఏమో ఇప్పుడు కరెక్ట్గా 1 అవర్ 40 మినిట్ డిలేలో ఉందన్నమాట. ప్రజెంట్ టైం 6:20 అయింది. ఇప్పుడు ట్రైన్ బుద్ధివెల్లి క్రాస్ అవుతుందన్నమాట. మేము 6:40 కల్లా కాచిగూడ రీచ్ అవుతాం అనమాట. ఎందుకో తెలియదు కానీ ట్రైన్ గుంతకల్లోనే లేట్ అయిపోయింది బాగా. గుంతకల్లో 2 అవర్స్ లేట్ అయిపోయింది. ఆ 2 అవర్స్ లేట్ కంటిన్యూ అవుతుంది అనమాట. ప్రజెంట్ 1 అవర్ 40 మినిట్ డిలేలో ఉంది ట్రైన్.
మన ట్రైన్ ఫల్కాబాద్ సిటీ అనమాట. ఫల్కాబాద్ ప్యాలెస్ చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు మనం కవర్ చేసినంత ఓల్డ్ సిటీ పర్లేదులేండి. మన ట్రైన్ డిలే అయినా సరే ఓల్డ్ సిటీ అంటే కవర్ చేసిన లక్ష దొరికింది మనకి. ఇదే మలకపేట మెట్రో అండి. ఇది మలకపేట మెట్రో అనమాట. నేను మీకు చెప్పా కదా గుంతకల్లో 4 స్లిప్ కోచ్ యాడ్ చేశారని చెప్పి. అది మనకి ముందే యాడ్ చేశారంటే స్టార్టింగ్లో యాడ్ చేశారనమాట. అయితే మేబీ ఆ ట్రైన్ స్లిప్ కోచ్ యాడ్ చేసే ట్రైన్ లేట్ రావచ్చు. దానివల్ల మన ట్రైన్ లేట్ అయిపోయింది నాకు తెలిసి. అదే లింకింగ్ ప్రొసీజర్ ప్రాబ్లం అనమాట. నేను మన 19 కోచెస్ ఉన్నాయి కదా, ఆ స్లిప్ కోచెస్ 4 యాడ్ చేయడం వల్ల 23 కోచెస్ అయినాయండి. ఇదే మన అందమైన మూసీనది అనమాట. ప్రజెంట్ హైదరాబాద్ ట్రాఫిక్ స్టార్ట్ కాలేదు ఇంకా. మెట్రో ఏం చేశారు, మెట్రో ట్రైన్. మన హైదరాబాద్ మెట్రో చాలా చిన్న మెట్రో అండి, ఖాళీ 3 కోచెస్ మాత్రమే. చెన్నై మెట్రో 4 కోచెస్, బెంగళూరు మెట్రో 6 కోచెస్, మనది మాత్రం 3 కోచెస్ ఖాళీ. చిన్న వానబాంబులు వెళ్ళిపోయింది. మోక్షి గుడ్ మార్నింగ్ అనుష. సన్విత ఇది పడుకుంది, ఇంక లేగలేదు, బాగా కలిసిపోయింది నైట్ అంతా. గుడ్ మార్నింగ్ ప్రియాంక. గుడ్ మార్నింగ్ సత్య. అమ్మయ్య, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ట్రైన్ ఎంత లేట్ అవుతుంది అని చెప్పి. ట్రైన్ మన అందమైన కాచిగూడ జంక్షన్ చేరిపోయినది, హైదరాబాద్ చేరుకుందండి. వెంకటాద్రి మనకన్నా ముందు వచ్చినాయి అనమాట. అన్ని ట్రైన్స్ లేట్ టైంకి వచ్చాయి, మన ట్రైన్ లేట్ అయిపోయింది అంతే. ఇంకేం బయట దిగినాక లగేజ్ మాకు చాలా ఉందండి. లగేజ్ అని దింపాలన్నమాట. ఇంక బయటికి వెళ్ళి బ్లాగ్ చేసే టైం లేదు, అందుకే నా బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఇక్కడ దాకా నా బెంగళూరు హైదరాబాద్ ట్రిప్ యొక్క ట్రైన్ బ్లాగ్ మీకు బాగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్. మోక్షి బాయ్ చెప్పమ్మా. బాయ్. గుడ్ మార్నింగ్.